నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి గురించి చెప్పుకుందాం. శ్రీ రాఘవేంద్ర స్వామి గురించి తెలియని వారుండరు. ఆయన మంత్రాలయ వాసులు, శ్రీ గురుదేవులు ఆరోగ్య ప్రదాత, సకలాభీష్టాలు తీర్చే కల్పవృక్షం. గురుకృప ఉంటే లేనిదంటూ ఏదీ లేదు. ఇలాంటి గురుదేవులకి పాదాభివందనాలు, శతకోటి నమస్కారాలు. శ్రీ గురుదేవులు 16వ శతాబ్దానికి చెందినవారు. పరమ పూజనీయులు, బృందావన వాసులు. శ్రీ రాఘవేంద్రులు శ్రీ తిమ్మన్న భట్టు గోపికాంబ అను దంపతులకు రెండో కుమారునిగా జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటనాథుడు. ఆయన 1595వ సంవత్సరంలో జన్మించారు. తమిళనాడులోని చిదంబరం దగ్గర భువనగిరిలో స్వామివారు జన్మించారు. వెంకటనాథుడు చాలా గొప్ప పండితుడు, సకల విద్యా పారంగతుడు. ఆయన తన తాతగారి వద్ద వీణా వాయిద్యం నేర్చుకుని దానిలో ఆరితేరారు. ఆయన బావగారి వద్ద విద్యాభ్యాసంలో చేరారు. 1614వ సంవత్సరంలో సరస్వతీబాయి అనే ఆమెను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, అతని పేరు లక్ష్మీనారాయణాచార్య. వివాహానంతరం ఆయన తన భార్య బిడ్డలతో కుంభకోణం వెళ్లారు. అక్కడ ఆయన ద్వైత వేదాంతాన్ని, వ్యాకరణాన్ని శ్రీ సుధీంద్ర తీర్థుల వారి వద్ద అభ్యసించారు. శ్రీ వెంకటనాథుడు వాద ప్రతివాదనలలో ఆరితేరినవారు, మంచి పండితుడుగా పేరుగాంచారు. ఆయన పిల్లలకి వేదం, సంస్కృతం బోధించేవారు. అనేక గ్రంథాలకి భాష్యం రాశారు. శ్రీ మూలరాముణ్ణి, ముఖ్య ప్రాణమూర్తి అంటే ఆంజనేయ స్వామిని ఆయన ఎక్కువగా ఆరాధించేవారు. ఆయన వేదం చెప్పినా కూడా శిష్యుల దగ్గర నుండి ఏమీ ఆశించేవారు కాదు. దానితో ఆయన ఆర్థికంగా చాలా బాధపడేవారు. కొన్ని రోజులు మాత్రమే ఆయన భోజనం పూర్తిగా చేసేవారు. మిగతా రోజులు భోజనం లేక చాలా ఇబ్బంది పడేవారు. అయినా కూడా అంత కఠినంగా ఉండి ₹1 కూడా శిష్యుల వద్ద నుంచి తీసుకోక వారికి వేదం, సంస్కృతం బోధించేవారు. తర్వాత కొన్ని రోజులకి తన గురుదేవుల ఆదేశం ప్రకారం స్వామివారు పీఠాధిపతిగా నియమింపబడ్డారు. అప్పుడు వారికి వారి గురుదేవులైన సుధీంద్ర తీర్థులు శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు. స్వామివారి దగ్గర చాలా మంది శిష్యులు చేరారు. స్వామివారి సన్యాసాశ్రమం గురించి విని ఆయన భార్య అయిన సరస్వతి అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన భర్తను చూడటానికి మఠం చేరుకుంటుంది. కానీ అక్కడ ఉన్నది తన భర్త కాదు, తన భర్త రూపంలో ఉన్న వెంకటనాథుడు కాదని, పరమ పూజ్యనీయుడైన పీఠాధిపతి అని తెలుసుకొని ఆయనను క్షమించమని కోరుతుంది. స్వామి తన కమండలంలోని నీరు ఆమెపై చల్లి ఆమెకు ఆ పిశాచ రూపం నుండి విముక్తి కలిగించి మోక్షాన్నిస్తారు. స్వామి వారికి పీఠాధిపత్యం ఇచ్చిన తర్వాత ఆయన గురువులు సుధీంద్ర తీర్థులు బృందావన వాసులైనారు. ఆయన బృందావనం అక్కడే అంటే గుండి అను చోట హంపికి దగ్గరలో నిర్మించారు. అది స్వామివారి అధీనంలో ఆయన ఆధ్వర్యంలోనే ఉండేది. ఆ తర్వాత శ్రీ గురుదేవులు దక్షిణ దేశం అంతా తిరుగుతూ ద్వైత మతం గురించి బోధించుతూ అందరికీ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అయినారు. ఆయన మహిమలు చాలా ఉన్నాయి. పశువుల కాపర్ని అపారమైన పండితుణ్ణి చేశారు. చాలా మందికి పిశాచ బాధలు తొలగించారు. చాలా మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఒక కుటుంబానికి బ్రహ్మ రాక్షసి నుండి విముక్తి లభించేలా చేశారు. ఆదోని నవాబుకు జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇలా స్వామివారి గురించి రాస్తూ పోతే, చెప్పుకుంటూ పోతే ఎన్ని అయినా కూడా మనకి సరిపోవు. స్వామివారికి ప్రదక్షిణాలు చేసి లబ్ధి పొందిన వారు ఎందరో ఉన్నారు. చివరికి ఆయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో 1671లో బృందావన వాసులైనారు. ఆయన బోధనల వల్ల చాలా మందికి జ్ఞానం, విద్య ప్రాప్తించాయి. ఆయన 76 సంవత్సరాలు భూమి మీద సంచరించారు. 300 సంవత్సరాలు బృందావనం నుండి భక్తులకి సమాధానం ఇస్తారని చెప్పేవారు. 400 సంవత్సరాలు బృందావన వాసులై సదా భక్త హృదయాలలో జీవిస్తారు. స్వామివారి మహత్యాలు చెప్పనలవి కావు. ఆయన బృందావనం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పిశాచ బాధలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఎవరు ఏ కోరిక కోరినా తీరుతుంది. మంత్రాలయం మహాపుణ్యక్షేత్రం.
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. స్వామివారు మంత్రాలయంలో బృందావనంలో కొలువై ఉన్నారు. స్వామివారి బృందావనం మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉంది. స్వామివారిని దర్శించండి. ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, సకల శుభాలను పొందండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. హరి ఓం.